కాదు, ఊర్లో వాళ్ళందరూ సిట్టి పాటేస్తున్నారంట. అయినా వీళ్ళు నెల నెల ఖచ్చితంగా కడతారా? సరే చూద్దాం, నేను కూడా ఒక సిట్టి వేసి చూస్తా. ఇదేం చేస్తుంది? అక్క ఏం చేస్తున్నావే? అయ్యో ఇటు ఇటు వినిపిస్తుంది, అటు ఇటు వచ్చినావా? చెప్పు సుజాతక్క. కదా వెళ్దాం పదా, చిట్టి పాటకు రావా? చిట్టేస్తుర్రా? అవును, తెలీదా నీకు? తెలియదుగా మరి. యా తెలుస్తుంది, ఇంట్లో కూర్చొని సీరియల్లు పెట్టుకొని చూస్తా ఉంటే ఏం తెలుస్తుంది నీకు? మరి ఇక చిట్టి మరి కరెక్ట్ కడతారంటావా మనం చిట్టి వేస్తే? ఏం నెల నెల కట్టాలి మరి. నెల నెల మనం కట్టాలి, వాళ్ళు కడతారు మనమే కట్టము. మన గురించి మనం ఏం చెప్పుకుంటే ఏముంటది? పద వెళ్దాం. పక్కన ఆమెను పిలుస్తావా? అసలు ఆమె పిల్లి కిట్ట బిచ్చం వేస్తదే? వేస్తదా? మరి అలాంటి వాళ్ళని ఎట్ట పెట్టుకుంటావే చిట్టిలో? నెల నెల అలా బ్యాంక్ లో పడతాయి కదా. యా బ్యాంక్ లో పడవు, నువ్వు నోర్ముయి. నలుగురు చిట్టి పాట వేసుకుంటే నలుగురు మంచోళ్ళు ఉండాలి కట్టేవాళ్ళు. మరెవరిని అడుగుదాం? ఎవరిని అడిగేది అవసరం లే, మనం వెళ్దాం. అయినా కూడా కమ్లి కూడా ఉందంటనే అక్కడ. పోదాం పదాన్ని అడుగుదాం. అది ఉంటే పెద్ద నసనే. చీటి పాట పాడవే అంటే చీటి పాటలు ఏం పాట పాడతాడు? ఈ అని పాటలు వేసుకుంటూ ఆ పాత పాటలన్నీ తీసుకొస్తుంది. ఎవరైనా చిట్టి పాట పాడితే 1000, 2000, నాదొకటి, నాది 2, 3 అని అట్లా పాడతాడు. కూడా అది వస్తుంది, దానికి తెలుస్తుంది. అది ఆడైనా తగలదు, ఏడైనా వస్తుంది. అది వస్తుంది. తాళం అయిపో, పోదాం. తాళం వేయాలా? అవును, నీ మధ్యలో పడిపోయి అసలు నేను తాళం ఏరుకోయిండ్రా గిల్లు చిట్టికి వేస్తున్నారంట అని ఆ చిట్టి తాని కోతామంటని అన్నారు. కలుదుకున్నామా? కాదు, రాజుగాడు చిట్టి వేస్తున్నాడంట, కొత్త చిట్టి. నెలకు 5000 కట్టాలనంట. ఇవాళ అందరం ఆడ పోతామంటని అన్నారు. వీళ్ళందరూ పోయింటారా? వాళ్ళు కలుదుకున్నాం పోతాము అని అన్నారు. గిరాకంతా పోతుంది మళ్ళా. అదే చిట్టి కాడికి కూడా పోవాలరా? వాళ్ళు నీ తెచ్చుకొస్తా అన్నారు. నా దగ్గరకు వస్తామన్నారా? అందుకేనా తాళం వేసి ఆడుకోవచ్చు. నీ పోదాంపా, మనం కూరగాయలు అమ్ముదాంపా. గిరాకంతా ఇవ్వవా, నువ్వేమో దుడ్డే లేకున్నావు దబదాబు ఉరుకుతున్నావు. నేనేమో మెట్లు దిక్కుంటూ రావాలి. నానిగా ఇవే తెచ్చిన వినాయన అయ్యాలా? గదే తెచ్చిందా? ఇంకా పచ్చడి పక్కలు మనవే. ఇవి మనవే కానీ ఆ కూరలేవి అగో ఆ పక్కన ఏమో అన్ని పెట్టుకున్నారు. జర మంచిగా పోయి అమ్ముదావు. ఆగో ఆ పక్క పొట్టే పోతున్నాయి చూడరా ఎట్లా పోతున్నాయో. కొన్నికి మతానికి వస్తలేరు. వచ్చిన కాడికి రాని. మరి 30 ఫిక్స్ రేటు. అమ్మ బాబాయ్, మరి బొడ్డే 20 రూపాయలు. ఈ బొడ్డేకి 20 రూపాయలు. ఆ 2 పూటలకు వస్తుంది. 30 రూపాయలు. ఇంత టాలెంటెడ్ మరి ఏమరా మర్చిపోయినా? ఇప్పుడే చెప్తే అప్పుడే మర్చిపోతు. ఏందో బుడ్డ 30 రూపాయలు మాకు ఒక్కరికే కావాలి. ఒక్కరికి ఎంత కావు? రూపాయలు తీసుకొని నిన్ను ఎవరో దాన్నారు. ఈ కూరగాయల తాన కూడా ఉద్దరు అడుగుతారు. ఎల్లమ్మా చూడు ఎట్లున్నది ముచ్చట. కూరగాయల తాన ఉద్దరు పెడతారు. ఆగో ఉద్దరు అయ్యన్నా చూసినావా? ఎల్లమ్మా ఈ కూరగాయల తాను ఆ కూరగాయలు కూడా ఉద్దరిస్తారు. పుణ్యానికి వస్తున్నాయి. ఇంటి డబ్బా కొంటే ఎన్ని పైసలు అవుతున్నాయి? ఓ అమ్మ 500 అంట ఒక డబ్బా కొట్టనీకి, మందు కొట్టనీకి వస్తే ఒక మనిషికి. 30 రూపాయలకు బొడ్డే ఎత్తుకోపో. 20 రూపాయలకు రాదు కానీ పైసలు ఇచ్చి. ఏమిత్తురా మిరపకాయలు పైసలు పైసలు ఇస్తేనే చేనులో వచ్చి వంగిండ్రు. పైసలు ఇంట్లో పెట్టి అంగడికి వచ్చిందంట చూడమ్మా. నోట్ అట్లనే ఉంటది. అంగడి చేసుకొని కలుదుకున్నాక అడగపోయి 4 సీసాలు దాకా ఆడే సొలిగితే ఇక మస్తు సంసారం అవుతుంది. నా పైసలు వస్తాయి, నీ కూరగాయలు ఇంటికాడికి వస్తాయి. ఏమో ఇస్తున్నా చూడు. మళ్ళీ పొదుముకెలా పంపి నువ్వు. పొదుముకెళ్ళా పొద్దే పోయినది, పొద్దుగాల పంపి. అవు కదా. అయ్యో బోనిగానే అయ్యలే కాలేదురా.
మొదటి పోనీ ఒక రూపాయి అన్న ఇచ్చిపో. బోని కాలేదు, అగో బోని కాలేదురా, ఒక రూపాయి అన్న ఇయ్యి. మంచిగానే ఎత్తుతున్నాయి. ఇగో ఎన్ని పచ్చికాయలు ఉన్నాయి చూడు, 30 రూపాయలే. మీ ఆయన కండ్లకేస్తావు, కండ్లకేసి మంచిగా పడబెట్టు, మంచిగా వండుకుంటాడు. అవి 20 రూపాయల కట్ట. మళ్ళీ వచ్చినాక ఎట్లా ఇస్తావే తల్లి? ఇంట్లోకి పోయి నీవు అంగట్లోకి వచ్చినావు, ఇల్లు ఇండే ఉన్నదా నీది? ఫోన్ పేనా? ఫోన్ పే ఉన్నదా రా మనకు? మా తాన ఫోన్ పే లేదంట. మరి ఇంట్లోకి పోయి దేనికి దానికి ఈ ఊర్లకు ఫోన్ పేకి ఆడ చేస్తావు నువ్వు? ఆ ఫోన్ పే అంటే ఏంద్రా? ఆ కొట్టు, ఇగో ఆ కాగితం కాదు, కొట్టు. ఏయా ఏకటమ్మా, యా ఊర్లే చదివినవే ఫోన్ పెద్దగా పట్టుకున్నావు? ఇట్లా వెళ్ళే చదివినవా? చేనుల పొడి చదివించిందా? ఓయమ్మని ఆ ఫోన్ లో నొక్కుతున్నదా ఆయమా? ఎవరికి వేసినావు పైసలు? ఈ కాగితంలో పైసలు వచ్చినావు చూడరా, కాగితంలో వస్తాయా? ఎవరికి రా? మీ నాయనకు ఫోన్ చేసి అడుగు. మీ నాయనకు ఫోన్ చేసి అడుగు. ఎన్ని పైసలు కొట్టినావు? 30 రూపాయలు, 20 రూపాయల కట్ట. 2 కట్టలు వేసుకున్నావా? వచ్చినాయంటారా? ఇక పో. వంకాయలు, టెంకాయలు, బెండకాయలు, మామిడికాయలు, చింతకాయలు. ఎవరు వస్తలేదు? ఎందుకు అంత పెద్ద ఘనంగా అరుచుకుంటున్నా? వాళ్ళు అరవట్లేదు. నేను అరిస్తే నా గొంతు నా ఇష్టం. నీకేం రోగం పుట్టింది? రోగం పుట్టింది. ఏదో సీటీ పాటకు పిలుద్దామని వచ్చిన. మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్నా. కూరగాయల ఆడ చీటీ పాట ఎవరు పాడతాడు? ఈడ కూరగాయలు ఎవరు అమ్ముతారు? ఎవరు అమ్ముతారు? ఇలా సంత అంగడి అంగడైతే ఆ చీటీ వేసేటోడు ఎక్కడ కాలబెడతాడు? రేపు ఉంటాడా? రేపు ఎందుకు ఉంటాడే? నీ ఒక్కదాని కోసం పెడతాడా చీటీ పాట? మరి ఉంటది. మళ్ళీ నా ఫ్యామిలీ అంటే ఒక లెక్క ఉంటది. అవునులేమ్మా, గల్లీలో పడినట్టు కాదాడా. అందరు 10 మంది కలిసి చీటీ పాట పాడితేనే చీటీ పాట అంటారు. నీవు కొన్నికి వచ్చినావా? నాతో నల్లు వల్లి పెట్టనికి వచ్చినావా? ఎవరు లేపుతున్నారు? ఏ బార్కావు, మంచిగా మాట్లాడు. నా మొగుడు నీ మీద అంటవేంద్రా? ఎవడేస్తున్నాడు చిట్టి? ఎవడేస్తున్నాడు నీకు తెలీదానే? తెలీదా నీకు? మొన్న గ్రూప్ లో పైసలు ఎత్తేనే ఒక్క సమితి సక్కగా కట్టకపోయా. ఇంకా కొత్తోడు ఎవడెత్తున్నా మా చిట్టి? ఏ సవితి కట్టలేదే? ఏ సవితి కట్టలేదు? కట్టినావే. నేను కట్టలేదా? కట్టినవా? అవు కడతావు. ఊరోళ్ళ అందరు తాన నీవే కడతావు. నేనే కడతాను. మా కూరగాయలు అయిపోయినాక మేమే వస్తాం. వస్తారా? 8ంటికి వస్తాం. అప్పుడు దాకా మేమేం చేయాలి? చక్క భజన చేయాలా? ఏమైనా చేసుకోండి. కూరగాయలు ఇట్లా మార్కెట్ లో పెట్టి ఎట్లొస్తారే? దుర్కా నీ కొడుకున్నాడు కదా గున్న ఏనుగులాగా, వాడిని కూర్చోబెట్టి నా కొడుకు బువ్వ పెడుతున్నావే, రొట్టెలు పెడుతున్నావే. బక్క పీనుగ లెక్క చేసుకోవాలా? నా బిడ్డ మంచిగా తింటాడు, లడ్డు లెక్కున్నాడు. ఇంకో మారి నా పిల్లగా అన్ని అన్నం అనుకో, ఇసిరి మీద ఇసురుతా. ఆ కూరగాయలన్నీ నేను ఎత్తినేసుకోవే. నా కొడుకు మీద పడినాయి కన్ను. వస్తారా? ఎడ్డి మొక్కపోడ వస్తాపో, ఎడ్డి మొక్కపోడ వస్తాపో. ఎంబడే రానికే నాకు వెనక ముందు ఏం లేదారా? ఏడంగా చెప్పినా ఇవి. నేను నోరు మూయిరా రా, నువ్వు లేకపోతే వెళ్దాం. మరి నువ్వు నోరు మూసుకొని ఉండు. నేను రాను అంటుంటే ఏంది వాడిని మళ్ళీ రా అంటావు? బొంబాయికో దుబాయ్కో గానీ పాండి పోండి. నా నెంబర్లు రాపి. నోరు పెట్టుకునే చాలు గాని 4 నెంబర్లు రాపి. నేను వస్తా. పాట పాడతా, చీటి పాట నేనే పాడతా. సర్కారు వాళ్ళ పాట నేనే పాడతా. పాడతావు పోయి. టమాటాలు, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు.
నేను పోతా వాళ్ళ మళ్ళా నంబర్లు ఎక్కువ పెడితే మన నెంబర్లు రాయరు మీ నాయనాయే ఊరంతా పూజ చేసిండు 4 నెంబర్లు కట్టి కూరగాయలు అమ్మి సిట్టి కట్టుకుందాము నేను పోయి ఆడ సిట్టి ఏందో వాళ్ళ లెక్కేందో చూసొస్తా ఈ పోను నీ తాన పెట్టుకో నేను పోయి వస్తా మళ్ళా గీ పిల్ల ఆడున్నాడు ఓ పిల్లగా ఓ వారి చీరల పందులు పడ్డాయా ఏ పిండి జొన్నలు పెట్టిపోయింటి నిన్న పిండి పట్టిండ్రా ఎవరిది నా మిండేంది ఏం మాట్లాడుతున్నావు ఈ నోట్ల మన్ను పోయా ఎవరిదంట ముందర మనిషిని పెట్టుకొని ఎవరిదంటావా పిండిది అది నాదే పిండి పట్టిండ్రా పట్టినావు అనుకున్నామే పట్టలేవా పట్టలేదుగా ఏ మరి ఏం చేసి గురుక్కలు పెట్టి నిద్రపోతున్నావు పందులు పోతున్నావు గెలుపుతున్నట్టు అంటే పందులు వచ్చినట్టు కల వచ్చింది సడన్ గా నువ్వు వచ్చినావు ఏంటి మమ్మీ ఎవడు నోట్ల మరి పోయ్యా ఎవరినైనా తిట్టకూడదు అనుకుంటా కానీ ఈ కొడుకు ఉంచరుగా నన్ను ఏం పని చేస్తలేదు అది చెడి ఈడ కూడా తగలబడ్డామని మార్కెట్లోకి వెళ్ళి రమ్మంటానంటే వస్తి ఇంట్లోనేమో రొట్టెలు కొడదామంటే పిండి లేకపాయే గంట అయిపోయింది వీనికి పిండి ఇచ్చి అంట జొన్నలు ఇచ్చి 2 రోజులు అయ్యింది మళ్ళా గంటకు రమ్మంటున్నాడు కాదే నువ్వు కూరగాయలు అమ్ముకొని 8ంటికి వస్తా అన్నావు ఇదేనా ఈడకొచ్చి ఈడ ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నావు పొంగ తోవల గిరిని ఉండదు అంటానే అందుకొని పోదామని వచ్చిన అందుకొని పోయేదాకా ఆడ కూర్చొని ఉండాలా మేము ఏందయ్యా పిండి పెడతాంలే బియ్యం ఇవ్వకుండా ఎట్లా వద్దు దగ్గర వేసుకోపోదాం ఇతను పిండి తీసుకొని పెట్టుకుంటే ఏం చేస్తావు అవునా బో పట్టినాక పిండి తీసుకొని ఇక మీ జొన్నలు మీ బియ్యాలే తీసుకోవాలి గిరినోళ్ళంతా మీ మీదనే బతుకుతున్నారు కాదండి వాడు తీసేదేమో గానీ ఇదే మేము ఇట్లా వెళ్ళంగానే సరిపోయారు ఇద్దరు ఎవరికి కావాలి 4 ఎకరాల జొన్నలు పోసిన 4 ఎకరాల జొన్నలు సంచులు నిండిన ఇల్లంతా సంచులు నిండిన ఇంట్లో ఎవరికైనా ఇంతన్నా దానం చేసినావే ఎందుకు నీ రా గొల్లెమ్మ నీ కళ్ళ ముందరికి అందరికి చాటలు సంచులు నింపి పెడతా నీ కళ్ళ ముందు పెడతారా కళ్ళ ముందు కాకపోయినా ఎవరికైనా పక్క సాటుకైనా ఇచ్చినావా ఇచ్చే మొహమేనా నీది ఫోన్ చేస్తున్నారు ఎవరు చేస్తారు కస్టమర్ చేస్తుంటాడు ఎవరే కస్టమర్ దూడ్కా అదే రోజు మాట్లాడేవాడేనే ఎవరు మాట్లాడతారు సావితి చిన్నోడు చేస్తాడో బొమ్మోడు చేస్తాడో పెట్టరా పెట్టు ఆ పిండి పెట్టు అదేమో మళ్ళీ తీసుకొని పోమంటాయి ఏది పిండి తీసుకుంటా అంటున్నది నీ గిరినెలకెళ్ళి పిండి పట్టుకుపోతున్నాను నేను కాదు దాని పిండి పక్కన పడేసి నా పిండి నా జొన్నలేరా గిన్నెల నా జొన్నలేరా అది నేను విడిచిపెట్టను ఏడ పెడతావురా ఏడ పెడతావు అది బొమ్మ టిక్కు టాక్ ఉన్నదంటే దాని జొన్నలు ఎత్తావా నా జొన్నలే ఎత్తాడు వేయిరా నువ్వు వెయ్యి వచ్చిందిగా సవితి అందుకే ఆ మోటార్ కూడా పని చేస్తలేము అమ్మో గంట తర్వాత వస్తా 2 గంటలకు వస్తా ఈయన ఉండి నువ్వు ఇవాళ నువ్వు జొన్నలు వేసి నాకు పిండి ఇచ్చేదాకా నీ గిరిలోకి వెళ్ళి కాలు పెడితే ఒట్టు ఈడే కూర్చో పొద్దున అయ్యేదాకా కూర్చోవే మేమే వెళ్తాం నా మొగుడు పక్కన ఎవడు పట్టుకుంటారు రాడా పట్టుకుంటే ఒక్క మొగుడు అయితే కదా పెట్టరా తోలుతా నా జొన్నలు పెట్టు నాకు పెట్టడం దాడే అందుకొని పోతా వాళ్ళు ఇద్దరు కూర్చొని అప్పటి నుంచి 50 మీద కాలేజీలో 50 ఇచ్చిపోయిందో వాళ్ళిద్దరు మేమిద్దరం కూర్చున్నాము నీ పెండ్లం లెక్క సోర దాన్ని కాదు నేను వయసు మీద లేను నేను కాదు మేము రాగానే సర్దు మనుకుని ఇట్లా సర్దుకుంది ఏం చేసినారు షట్టర్లు వేసి నువ్వే దాన్ని ఉంచుకున్నావు అంట కదా ఊరంతా కోడి వేయి ఎంత మాట అంటున్నా దూర్కా ఇది నోరా అది ఆ కంపనే మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అదే నీ అసింటిదే ముందు చూసి మాట్లాడే లాంబడి నీ లెక్కనే వయసు మీద ఉన్నానా నేను ఇప్పుడు నువ్వు అంటే ఓకే కానీ ఏమంటే ఓకేనంట లింగడు తోలుకొని వచ్చిండు వేరే మొగుడు పెండ్ల మీద జోకులు ఎత్తుంటే లింగడు వచ్చింది
మొగోడివి నువ్వా నేనా? మొగోని మోరు కొట్టుకుంటే బానే మొగోని నాడి కొట్టాలి. రా నా జొన్నలే ఏం చేస్తున్నావు? వేసినావా ఇక్కడ నా పిండి నాకు ఇక్కడ నేను పోతా ఈ దుర్క సంతులతో నాకేంది నేను పోతా ఇన్నే ఉండు దుర్క ఇన్నే ఉండు ఏంది రేపా? దానికైతే ఇప్పుడు వేసి నాకు రేపేస్తా అంటున్నావా? ఆ? ముందు నాకు కూడా వేసి ఇప్పుడు అది వేసిస్తేనే నేను బయలుదేరతా. ఎంతమంది ఉన్నారు ఇల్లు లింగు లింగు అనుకుంటారు ఇటుక్కు అనుకుంటా ముగ్గురే కూర్చున్నారు. చిట్టి 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 అంటే కూరగాయల తనకొచ్చి కూతరేసినాయి ఇవి యాడున్నారే మీ చిట్టి వాళ్ళు నీవే ఏంది ఈ నడిమిట్లో కూర్చొని ఏమన్నా ఫంక్షన్ పెట్టిండ్రా? నడిమిట్లో కూర్చొని ఫంక్షన్ పెట్టిండ్రా? ఏం పాటనో ఏందో కాదే వాళ్ళేం ఒరే చెప్పే ఏంది ఇది? ఏం ఆడు ఆగడు ఆడాగడు నువ్వు వాళ్ళంటే వాళ్ళది వదిలేసి నువ్వే నీకు 8ంటికి రావే అంటే 10ంటికి వచ్చినావు. వాళ్ళు ఏం వస్తారు ఇక్కడికి? చిట్టి చిట్టి అంటే ఏముండదు అమ్మ. వాళ్ళే టైంకి వచ్చి నువ్వే టైంకి వచ్చి మిగతా ఆడ ఎల్ల పెడుతున్నారు అయ్యా. మా కూర్చున్నాడు సరిగ్గా కూర్చో వాయినానికి వచ్చినావా ఏమి? అయ్యో అయ్యో నేను కూర్చునేది ఇట్టేలే గానీ ఆయన ఏం చూస్తున్నావురా బాడకు? నువ్వు అన్ని చూపించి చిట్టేద్దామని వచ్చినావు దుడుక. ఏదో కాళ్ళు చూపించినా కానీ చూసే ఓపిక నాకు లేదు. నువ్వు సొక్కటోను అంట నువ్వు అన్ని చూస్తావు. చేయండి మీ చిట్టి లెక్కలేందో బాధ మార్కెట్ లో కూర్చొని మోకాలు నొప్పి అవుతున్నది అమ్మ. అన్ని ఉన్నాయి కాదే ఇప్పుకొని ఏమన్నా కూర్చున్నావా? మూసుకొనే కూర్చున్నాము. పిల్లగా కూరగాయల కాడ కాదు అది 2 కాళ్ళు సాపుకుంది. నేను ఒకటే సాపుకున్నా. నేను కూడా సాపుకుంటా. లేపుకొని కూర్చో ఎవడొద్దాడు దుడుక. రమ్యకృష్ణ అమ్మ బాబాయ్ ఎన్ని నెంబర్లు నీవి? తోలుతా దాని నెంబర్లు రాయి. ఎన్ని నెంబర్లు? తోలుతా దాని నెంబర్లు రాయి. కడమసిరి నేను చెప్తా గాని. నా పేరా రంభా. నేను అంజలా జిలేబీ అనుకున్నా. నెంబర్లు నాయా ముందు దాని పేరు రాయి తర్వాత చెప్తా. నువ్వేం కాదు ఇదో నెంబర్లు పక్క దాన్ని అడుగురా. దేవి ఏం పేరమ్మా? ఎన్ని నెంబర్లు అమ్మది? 2 నెంబర్లా? గా పిల్లలు కూడా సిట్ ఎత్తారా? ఈ పేర్లు చెప్పుకునే దగ్గరే ఉంటావా? సీటీ పాట ఏమైనా పాడేది ఉందా? ఫస్ట్ మీ పేరు తెలిస్తే రాస్తేనే. ఇప్పుడు తొలత చెప్పు ఆగు. ఎవరు ఎన్ని నెంబర్లు అయినాయి? ఇవి 4 4 22 కాదు దానికి నాకు పడదు. దానికి 4 నాకు 4 ఏంది? నువ్వు ఇంకొక 2 పెంచుకో మరి. 6 అయితే కట్టే స్తోమతుంటే చెప్పు. ఇంకొక 2 పెంచుతాను. ఏ 2 నువ్వు కట్టుకోరాదు. నాకు వద్దులే. పేరు దాందే పెట్టు. పైసలు నువ్వు కట్టు. ఎత్తుకునేటప్పుడు అది ఎత్తుకోబోతుంది. ఏమోరా పడతావు. ఏ మరి అది అట్లే అంటున్నది. నువ్వు కట్ట అంటున్నది. అయినా పైన పటారంలో ఉన్న లెటర్ ఎవరికి తెలియకునుంది. ఆ 4 అది కడుతుందా? ఏంది నువ్వు కట్టట్లే దానివి? నా పైసలు వాడేందుకు కడతాడే? నా రెక్కలు బొక్కలు చేసి నేను కట్టుకుంటున్నా. ఎంత దాపెడుతుందా? దాపెట్టవులేమ్మా. దాగిపోవు అట్టే ఉంటాయి. ఎందుకు దాగిపోవు? ఏదో నాడు బయట పడతాయి. మేము నీ లెక్క చేస్తాం. మరి చూడే సిర్లత ఆగు సిర్లత. నేను 4 నెంబర్లు సరే సర్లే. నేను 4 నెంబర్లు అంటే చెప్పిన. కాదే పెద్ద మనిషిని పట్టుకొని ముండా కొడక అంటే సీటు వేయించుకుంటా. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? మా లొల్లితో నీకెందుకురా? నీ యాల పొద్దుకు మేము పైసలు కట్టకపోతే గానాడు మా చుట్టూ పట్టుకో. ఎందుకు? ఒక దినం అటన్న అవుతుంది ఇటన్న అవుతుంది. ఒక దినం అట్ట అవుతుంది ఒక దినం ఇట్ అవుతుంది. ఇదో దాని దుచ్చిలో ఒకనాడు ఇటు ఒకనాడు అటు అంటే సంవత్సరాల తరబడి చేసినట్టే అది. నా పైసలు నేనే నాడన్నా కట్టకపోతే నువ్వు కట్టినావే. ఎందుకు కడతానే? నువ్వు కట్టుకోవాలి. నాయి నేను నావి నేను కట్టుకుంటా. కట్టినావు 15 తారీఖు అన్న
అవు మేము ఆయన డేట్ చెప్తాడు మేము ఈ డేట్ కడదామని మాట్లాడుకోవాలి అందరు కలిసి మీ ఇద్దరే కొట్లాడుకుంటారు మాట్లాడుండమ్మా మీరు కూడా మాట్లాడండి కాసేపు ఉండవే కాసేపు ఉండవే ఏదో మాట్లాడుతుందంట రోజా ఏం పడతాయని అవి నెంబర్ కి ఎంత పడుతున్నాయి పైసలు నేను మాట్లాడతా కొద్దిసేపు కంట్రోల్ చేయక అమ్మో మాట్లాడతా అదే నేను మో, ఇదో మోద్బూరి మాట్లాడతానంట మాట్లాడని విందాం ఇప్పుడు ఒక చిట్టికి 5,000 అక్క ఒక చిట్టికి 5,000 4 చిట్టీలు వేస్తుంది ఈమె 20,000 నువ్వు 4 వేస్తున్నావు నువ్వు 20,000 నీవి 10,000 నీవి 2 చిట్టీలు కదా 10,000 అవా నీవు ఒక 10,000 చూడు నేను 15వ తారీఖులో డేట్ చెప్తా 10 గంటలకు నేను ఇక్కడ కూర్చుంటా నాకు 10 గంటల వరకు మీరు అందరు తెచ్చి నాకు పైసలు ఇవ్వాలి కడతాం ఒక్కరిది కూడా నిమిషం లేట్ అయినా నేను అసలు ఆగను చెప్తున్నది నువ్వు 15 తారీఖు అంటే వాళ్ళు 20 తారీఖు తెస్తారు నువ్వు 10 తారీఖు పెట్టాలి 15 తారీఖు ఏ నీవు ముందల్నే ఎందుకు అంటున్నావు నేను ఒకటి చెప్తాను నీ కొట్లాడనే సగం రోజులు గడిచిపోతుంది నేను ఒకటి చెప్తానండి కాదు ఇందులో మీ అందరిలో ఒక లీడర్ ని పెడతా ఆ, మీరందరూ కలిసి 10 తారీఖు ఆమె దగ్గర వసూలు చేయండి ఏయో నేనైతే ఆ లీడర్ గిరి నేను చేయను ఆయన ఏయో నేనైతే ఆ లీడర్ గిరి నేను చేయను ఆయన ఎవరు పోయి ఊసులు ఆయన చేస్తాడు నీకెవడు ఇస్తాడే? ఏ? ఆయన దానికి ఇస్తే నేను అసలు ఉండను దీంట్లో అసలు ఉండను నేను ఏ? శ్రీలతకి ఇస్తా ఆ, 10 తారీఖు మెయింటైన్ చేస్తారు ఈమె పేరు శ్రీలత కాదు ఎటు పెట్టుకున్నావు చెవులు రోజా ఆ, రోజా నువ్వు లీడర్ గా ఉండి 10 తారీఖు వాళ్ళకి ఒకసారి చెప్పు 15 తారీఖు వరకు మనకి చీటీ పైసలు తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళందరి బాధ్యత నీది వాళ్ళు కట్టలేదనుకో నువ్వు కట్టాలి పైసలు రెండు ఇస్తాయా నన్ను గుద్దుతావు నువ్వు వాళ్ళని గుద్దు అయినా వసూలు చేయి నాకు అమౌంట్ మాత్రం వసూలు చేయి సర్కార్ పాట ఒక 50,000 అనుకుంటున్నా మరి ఏయ్ నువ్వు ముందే గే అమ్మ గా సర్కార్ వాళ్ళ పాట గవర్నమెంట్ వాళ్ళ పాట మనం ఎందుకు పాడతాము ఆ, మొన్న రామ్ ఖాన్ సేన పాడినాము చూడే అవునే బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గు 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 అని. గుడ్డు ఆ పాట పాడదాం బుల్లెట్ బండి ఏ, బుల్లెట్ బండి బొంబాయికి కాదు. కాదు ఆ పాట నేను కాదు చెప్తాను. ఏ? ఏదేది ఏజెంట్ పాట 2,000 మన అంటే పాడిన ఏంది? పాట ఏంది ఇది 2,000 అంటది చెప్పిందా కినుడి ఏంటో ఏదో చెప్పమ్మా. జేంట్ పాట అంటున్నది అమ్మో. ఏజెంట్ 2,000 తీసుకుంటా అంటున్నా చిట్టి నువ్వెంత వాడతావు ఇప్పుడు ఎన్ని నెంబర్లు అవి ఇవి మొత్తం కలిసి 15 నెంబర్లు అయినాయి అక్క 15 నెంబర్లకి ఎన్ని పైసలు అవుతాయి 15 నెంబర్లక 15 లక్షలు అయితే ఈయనకి లెక్కలే రావు వీడి చీటీలు ఎత్తాడు ఏం చీటీలు 15,000 కాదే 15 ఎన్ని అవుతాయి 75 అక్క 75,000 అవుతాయి 75,000 అంటే 70 మళ్ళా చూడు అంత అడగంగా ఇప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు 75,000 నెలకి 75,000 ఎత్తేటోళ్ళకి లేపేటోళ్ళకు ఎవరు లేపుతారో వాళ్ళకి 75,000 ఈయన లేపుతానే 2,000 పాట పాడిండు నువ్వెంత వాడతావో ఎక్కువ పాట 1 2 3 4 4 నెంబర్లకు 5,000 అంటే ఎంత అవుతాయి 20,000 అవుతాయి 20,000 అవుతాయా ఏం ఊకే ఉన్నాయా సరే 20,000? 20,000 కడతా గానీ గదేదో పాట వాడు ఆ చీటి ఎంత అవుతాయి కాదు 5,000 అంటే 15 మందా 15 మందిలకి ఎన్ని అవుతాయి పైసలు 75,000 అవుతాయి 75,000 అవుతాయా ఇప్పుడు లేపేటోనికి 75,000 ఇస్తావు నీవు ఇయ్యాలి. ఇప్పుడు ఫస్ట్ నెల ఏ లేపు తోలుతా నెల నాకే ఈరా బాగా అవసరం ఉన్నది పాట పాడితే ఇస్తాము. పాట పాడతా చూడు పాట పాడతా చూడే ఇక జల్దీన మనకు యాలపోతు కూడా లేదు నాకు పైసలు అవసరం ఉంటాయి పాట పాడతా చూడు ఏం పాట పాడాలి అదే పాట పాడు. చిట్టి పాటనా చిట్టి పాట చిట్టి పాటలు మనం ఎందుకు పాడాలి మొన్న వెంకటి గాని చేనులో వాడినాం చూడు అవునే. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేటప్పా డుగు 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 బుల్లెట్ బండి పాట కాదు ఈ పాట పాడాలి ఉన్నామక్క ఆ బుల్లెట్ బండి ముంబైకి రాని సాంగ్ కాదు నేను అడిగేది ఆ పాట కాదు నేను చిట్టి పాటలో నీ అరాజ్ పాడమని చెప్తున్నా అన్నమమ్మ హరాజ్ అంటే దీని అమ్మాలనా ఎవరు అమ్మద్దు కమిషన్ అడుగుతున్నా కమిషన్ కమిషన్ పాట పాట పాడు. పాడ నా పాట 2,000 2,000 నా పాట 2,000 నా పాట 2,001 రూపాయి నా పాట 2,500 ఈ పాట అమ్మా 3,000 కృష్ణవేణి 3,000 एक बार కృష్ణవేణి 3,000 एक बार కమలమ్మ 4,000 एक बार శ్రీలత 4,500 एक बार 4,500 అంట ఓ నేను 5,000 ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది 5,000 11 రూపాయలు కమ్లీ 5,011 రూపాయలు एक बार 5,012 రూపాయలు 5,013 రూపాయలు 5,015 రూపాయలు రోజా 5,500 एक बार దో బార్కి వెళ్ళి మళ్ళీ ఏక్ బార్కి ఎట్లా వస్తావురా నీవు ఏమి ఏజెంట్ అదే నవ్వొస్తుంది నాకు అన్నాడు
నీది एक बार అయిపోయింది తర్వాత ఈమె పెంచింది కాబట్టి మీకు एक बार మీరు చెప్తున్నా ఒక్క రూపాయి, 2 2 రూపాయలు రూపాయలు కాదు, పెంచితే పెంచేది 100 పెంచండి కాదు ఇది. 5,500 అన్నావు కదా 5,600 6,000 నువ్వు 6,000 అంటే 6,500. 6,500 సుజాత एक बार నా పాట 7,000 7,000 కమ్లీ 7,000 एक बार 7,500. కమ్లీ एक बार 7,000 एक बार 7,000 7,000 అదే 500 పెంచిందిరా మర్చిపోయినవా 7,000 అన్నది. ఆమె 7,000 అన్నది 7,500 నాది 7,500 కమ్లీ 7,500 एक बार कमली 7,500 2 बार कमली 7,500 3 बार ఏ యా తోల్తా అదే చిట్టి ఎత్తింది అంత హుషారు పడమాకు ఆడ ఎత్తుకున్నట్టు కాదు కట్టకపోతే చెప్తా నీ పని ఎందుకు నెలకి కట్టరా? 20,000 కట్టాలి నాకు ఇక్కడ 15 తారీఖు లేకపోతే వీళ్ళందరూ కలిసి నీ తుప్పలు రాలగొడతారు కాదు ఎత్తుడే తెలుసు మాకు అది కట్టుడు చీటీ తెలియదు. పాడింది అంత కదా. సీన్ లేదు ఇంటికి వచ్చి కూర్చుంటారు ఇడ కూర్చొని 2 రొట్టెలు పెట్టి తిన పెడతా చిట్టిపోతే ఏ ఇక తోల్తానేలా నాకే వచ్చింది పాడింది చిట్టి. మంచిదే మంచిది మంచిగా వచ్చింది. పోదాం ఫస్ట్ పాండే ఇక. తీసుకున్నావే దావత్ ఇస్తానే ఈ కళ్ళు దుఃఖంకి రాండి కళ్ళు దుఃఖంకి కళ్ళు రాండి. వద్దే మాకు. ఎత్తినావు కానీ చిట్టి పైసలు మంచిగా కట్టాలి. 15 మంచిగానే కడతా 20,000 కట్టాలి. మంచిగానే కడతా ఎందుకంటే కండిషన్ చెప్తా వినండి చెప్పు. కండిషన్ చెప్తా వినండి నేను 10 ఇప్పుడు ఈ అక్క ఎత్తుకున్నది 7,000 అవును 7,000 ఇవి 20,000 అవి 27,000 కట్టాలి అవును 15 తారీఖు రోజు కట్టాలి అవును. నువ్వు లీడర్ కదా అవును. నీకు 10 తారీఖు చెప్పిన నువ్వు వాళ్ళ పోటీ పోయి వసూలు చేయి ఇలా ముగ్గురికి తీసుకెళ్ళి నాకు 15 తారీఖు వచ్చింది పొద్దుగాల 10 గంటల నాకు ఇక్కడ చిట్టి పైసలు ఉండాలి మొత్తం వీళ్ళు ముగ్గురు ఇస్తారు కానీ ఈ రెండింటితోనే ఉంది నాకు. వీళ్ళందరినీ తీసుకుపోయి జుట్టు పట్టి కొట్టు